రైట్ చిట్ చాట్ లో కవిత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై పరోక్షంగా కవిత వ్యాఖ్యలు చేశారు. నాన్నకు లేఖ రాస్తే మీకేంటి నొప్పి అంటూ అన్నారు. అలాగే కేసీఆర్ మాత్రమే నా నాయకుడు అంటూ కూడా ఆమె మాట్లాడారు. పార్టీ నుంచి నన్ను బయటకు పంపే సీన్ ఎవరికీ లేదు అంటూ ఆమె ఘాటుగానే స్పందించారు. లీక్ వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరుల్లాగా ఫోజులు కొడుతున్నారు అంటూ ఆమె తీవ్రంగానే వ్యాఖ్యానించారు. రైట్ నగేష్, మనం బ్రేకింగ్ చూస్తున్నాము. కేసీఆర్ మాత్రమే నా నాయకుడు, నాన్నకు లేఖ రాస్తే మీకేంటి నొప్పి అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. ఇంకా తీవ్రంగా చెప్పాలంటే నన్ను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదు అంటూ కూడా ఆమె చెప్పారు. సో దీంతో సపరేట్ పార్టీ పెడతారన్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్టు అయింది. అలాగే కేటీఆర్ మీద ఇండైరెక్ట్గా ఇవన్నీ కామెంట్స్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతుందన్న విషయం మాత్రం ఖచ్చితంగా తేట తెల్లమైంది. ఖచ్చితంగా కవిత వ్యాఖ్యలు చూస్తే మాత్రం కేటీఆర్ ని టార్గెట్ చేసినట్టుగానే మాట్లాడుతుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఎక్కువగా కవిత ఇష్యూస్ ని తీసుకురాకపోవడం, కవితను అందులో అంటే ప్రెస్ మీట్లలో కానీ మిగతా ఇష్యూస్ లో కూడా ఎక్కడ పట్టించుకోకపోవడం అనేది కూడా అసంతృప్తికి గురి చేసినట్టుగా కవిత వ్యాఖ్యలు మనకు అర్థమవుతుంది. అన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ని టార్గెట్ చేసినట్టుగానే ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే మొత్తం పార్టీ వ్యవహారంలో ఈ మధ్య జరిగిన వరంగల్ సభకు సంబంధించిన ఇష్యూలో కూడా కేటీఆర్ మొత్తము దగ్గరుండి నడిపించాడు. ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదన్న విషయంలో కూడా కేటీఆర్ నిర్ణయం చేశాడన్న మనకు అర్థం వచ్చే విధంగానే ప్రస్తుతం కవిత వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీని ఏదైతే సభలు జరుగుతున్నాయో సభలు నడిచేటప్పుడు కూడా ఎక్కువ మాజీ మంత్రి హరీష్ రావే సభలు చూసుకునేవాడు. కానీ ఈసారి మాత్రం కేటీఆర్ చూసుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా వరకు ఆ సభ నిర్వహణ, సభలో మాట్లాడే నాయకులు ఎవరు ఏందనే విషయంలో కూడా సరిగా ఒక ప్రణాళిక ఏమి లేకుండా కూడా కేటీఆర్ చేయడం వల్ల సభ అటర్ ఫ్లాప్ అయిందన్న విషయాన్ని కూడా గతంలోనే కవిత చెప్పింది, అంటే లేఖలో. సో ఈ క్రమంలో కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించినట్టుగానే కనిపిస్తుంది. మరి కేటీఆర్ అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. కేటీఆర్ నుంచి కూడా ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల పైన కూడా సమాధానం రావాల్సి అయితే ఉంది. రైట్, అయితే లీక్ వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరుల్లా ఫోజులు కొడుతున్నారు. సో ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నట్టుగా అనుకోవాలి? అంటే ఇప్పుడు ఇక్కడ గ్రీకు వీరుడు, లీక్ వీరుడు రెండింటికి మరి తనన్న ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నా నాన్నకి లేఖ రాస్తే మీకు ఏంటి నొప్పి అన్న విషయం మీద మాత్రమే ఆమె ఖచ్చితంగా డైరెక్ట్ గా ప్రశ్నించింది. కేసీఆర్ మాత్రమే నా నాయకుడు, అంటే ఆమె సొంత నాయకుడా, మరి పార్టీకి సంబంధించిన ఓవరాల్ గా నాయకుడే మరి, కానీ నా నాయకుడు అని చెప్పుకొచ్చింది. నన్ను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదు. అంటే అందులో మరి మిగతా వ్యక్తులు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ కావచ్చు, మిగతా అంటే పార్టీ పొలిటీ బ్యూరో ఉంటుంది, క్రమశిక్షణ సంఘం ఉంటుంది, వాటన్నిటి కూడా ఎవరిపైనా చర్యలు తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. క్రమశిక్షణ చర్యలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కూడా కేటీఆర్ఏ. కానీ డైరెక్ట్ గానే ఆ కేటీఆర్ కు ఆ సీన్ లేదన్న అర్థం వచ్చే విధంగానే చిట్ చాట్ చేసింది. పార్టీలో లీక్ వీరులు బయట పెట్టమంటే గ్రీక్ వీరులాగా పోజులు కొడుతున్నారు. అంటే ఇట్లా బీఆర్ఎస్ పార్టీలో గ్రీక్ వీరులాగా పోజు కొట్టేదవది ఎవరనేది కూడా ఆమె అర్థం వచ్చే విధంగానే ఆమె మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లు ఆడపడుచుల పైన కుట్రలు చేస్తున్నారు. మరి అంటే అమెరికాలో, కెనడాలో ఇంకా చాలా దేశాలలో కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడం కానీ, ఎక్స్ వేదికగా కొన్ని అకౌంట్లు ఓపెన్ చేసి పనులు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆడపడుచునైనా అంటే కేసీఆర్ కుటుంబంలో ఆడపడుచునైనా తనను వేధిస్తున్నారనే విషయాన్ని డైరెక్ట్ గానే ఆమె మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. మొత్తానికైతే ఓవరాల్ చిట్ చాట్ సంబంధించి కూడా అంతర్గత విషయాలు బహిర్గతంగా బయట పెట్టింది ఎవరో తేలాలి అన్న విషయాన్ని కూడా ఆమె డైరెక్ట్ గానే క్వశ్చన్ చేస్తుంది. మరి ఆ లేఖను బయట పెట్టడం కావచ్చు, పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాన్ని బయటకు లీక్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కుట్ర ప్రకారమే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి జరుగుతున్నాయి. తాను కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదన్న దానికి మాత్రం ఆమె సమాధానం చెప్పింది. పార్టీలోనే ఉంటా, పార్టీ ఎవరు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో చూస్తా చెప్పి కూడా పార్టీ నేతలకు సవాల్ విసిరిందనేది కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ ను బీజేపీలోకి విలీనం చేయాలన్న కుట్ర జరుగుతుంది. 101% కలపడానికి ట్రై చేస్తున్నారు అంటూ కూడా స్వయంగా కేసీఆర్ కుమార్తె ఇలా కామెంట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి?
ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె లేఖలో, నాన్నకు ప్రేమతో రాసిన లేఖలో కూడా వరంగల్లో అంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించిన క్రమంలో కూడా బీజేపీ పార్టీని ఒక్క మాట కూడా అనకుండా, అంటే ఆ స్పీచ్ ని పొడిగించకుండా తనను ఇరుకున పెట్టి, అంటే లిక్కర్ స్కామ్ లో తనను ఇరుకున పెట్టి జైలుకు పంపించిన జాతీయ పార్టీని ఏం మాట్లాడకుండా ఎందుకు కేసీఆర్ ను కంట్రోల్ చేసిందో అన్న దానికి కూడా సమాధానం రావాలని చెప్పి ఆమె పట్టుబడుతోంది. ఎందుకంటే ఒకటే లైన్ మీద, అంటే కొంతవరకే మాట్లాడి వెళ్ళడం అనేది కేసీఆర్ లాంటి నేతకు సరికాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణలో కేసీఆర్ కి ఒక ఇమేజ్ ఉంది. ఒక పాలిటిక్స్ లో ఆయన ఏం మాట్లాడినా కూడా ఖచ్చితంగా ప్రజలంతా గమనిస్తూ ఉంటారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ ఇంత చేసినా కూడా, అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి నానా రకాల ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా బీజేపీ పైన ఒకటే ఒక్క మాటతో ఎందుకు స్పీచ్ ఆను బీజేపీ నుంచి బీజేపీ వైపు కంటిన్యూ చేయకుండా ఆపాల్సి వచ్చిందనేది కూడా ఆమెకు వచ్చిన మార్కు. ఎందుకంటే తనను 3 నెలలకు పైగా జైల్లో ఉంచి నానా ఇరుకున పెట్టి నానా హింస చేసిన పార్టీని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడలేదు అన్న విషయాన్ని కూడా ఆమె క్లియర్ గానే బీజేపీని టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా ఈ చిట్ చాట్ లో పేర్కొంది. దీనికి అంతటికి కారణం మరి ఈ స్పీచ్ రాసిచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళకున్న సంబంధాలు ఏంటి, బీజేపీతో గానీ కాంగ్రెస్ తో గానీ వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ పార్టీ లైన్ అనేది ఒకటి ఉంది. ఆ లైన్ ప్రకారం పార్టీ వెళ్లకుండా మాత్రం ఖచ్చితంగా ఆ గ్రీకు వీర్లు అడ్డుకుంటున్నారనే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది. నగేష్, సొంత పార్టీ నేతలే ఎన్నికల్లో తనను ఓడించారు అంటూ కూడా కవిత ఆరోపించారు. సో కవిత వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటనుకోవచ్చు? ఖచ్చితంగా, అంటే 2023లో జరిగిన ఎన్నికల సందర్భాన్ని బట్టి కూడా ఆమె చాలా వ్యాఖ్యానాలు చేశారు. అంటే సొంత పార్టీ నేతలు ఓడిపోవడానికి కారణమవుతూ కొంతమంది బీజేపీతో చేతులు కలపడం వల్లే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పి కూడా ఆమె చిట్ చాట్ లో చెప్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు నడిపిన పార్టీ నెక్స్ట్ లెవెల్లో, అంటే 3వసారి అధికారం రాకుండా కొంతమంది నేతలు కుట్రల వల్ల, కొంతమంది డబ్బు ప్రలోభాలకు లొంగిపోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యానం చేస్తుంది. అంటే ఇవన్నీ ఓవరాల్ గా పార్టీలో కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ సొంత లాభాల కోసం, వ్యాపారాల కోసం, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కోసం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని నింద ముంచే విధంగా వ్యవహరించారనేది ఆమె ఆరోపణ.